ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 మ్యాచ్. మరి ఈ మ్యాచ్ లో మొహమ్మద్ షమి ఆడతాడా లేడా? మరి ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అయితే కనీసం రివెంజ్ అయినా తీసుకుంటా, లేకపోతే కంబ్యాక్ ఇస్తుందా ఇవ్వదా? చాలా మరలకునే ఉన్నది భయ్య. దాని గురించి మనం ఆడుకుందాం ఈ వీడియోలో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 మ్యాచ్ ఇన్ రాజ్కోట్. రాజ్కోట్ లో అయితే మరి పిచ్ ఎట్లా ఉంటది, దాని గురించి తెలుసుకోవాలి కదా భయ్య. పిచ్ అండ్ ప్లేయింగ్ 11 ఇండియా గురించి అండ్ ఇంగ్లాండ్ గురించి. మరి ఇండియాలో మొహమ్మద్ షమి ఆడతా లేడా ఈ మ్యాచ్ లో అంటే, ఫస్ట్ మనము పిచ్ గురించి అయితే చూసుకుందాం భయ్య. పిచ్ అయితే రాజ్కోట్ లో అయితే యావరేజ్ స్కోర్ వచ్చేసి 189 ఉన్నది భయ్య. దాంట్లో అయితే అంటే 189 స్కోర్ అంటే ఆల్మోస్ట్ అర్థమైపోతున్నది ఎంత మంచిగా పిచ్ ఉంటుందో. ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్ భయ్య. ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్ అని అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చినట్టు ఇరగదంపుడే తప్ప ఇంకోటి ఏముండదు. ఇంకా కొట్టుడే. ఇది మాత్రం బౌలింగ్ పిచ్ అయితే కాదు, బ్యాటింగ్ పిచ్. గా ఎక్కడనో పడితే కొంచెం న్యూ బాల్ తోటి కొంచెం స్వింగ్ అయితే ఉండొచ్చు తప్ప, అండ్ ఫాస్ట్ బౌలర్ కి అయితే బౌన్స్ అయితే ఉండదు ఈ పిచ్ లో. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ పిచ్ లో మాత్రం బౌన్సింగ్ అయితే లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం మనకి ఇండియాలో మొహమ్మద్ షమి మరి ఆడడా ఈ ప్లేయింగ్ 11 లో అంటే కొంచెం 50-50 ఛాన్సెస్ భయ్య. అండ్ నెక్స్ట్ జరిగే ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి కదా T20, దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. పూణేలో, ముంబైలో ఉంది నెక్స్ట్ T20 మ్యాచ్ లో 2. దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. బట్ ఈసారి అంటే ఈ మ్యాచ్ లో మాత్రం కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంది మొహమ్మద్ షమి ఆడడానికి. అండ్ స్పిన్నర్లు అయితే ఖచ్చితంగా ఆడతారు ఈ మ్యాచ్ లో కూడా. గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా స్పిన్నర్ తీసుకొస్తాడు. ఒకవేళ మొహమ్మద్ షమి కాకుండా మొహమ్మద్ షమి ప్లేస్ లో అంటే రవి బిష్ణోయిని రీప్లేస్మెంట్ చేసేసి మొహమ్మద్ షమి ప్లేస్ లో హర్షిత్ రాణా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేం, మొహమ్మద్ షమి అయినా హర్షిత్ రాణా కానీ ఆడితే ఆడొచ్చు ఈ మ్యాచ్ లో. 50-50 ఛాన్సెస్ మాత్రం అంతే. అండ్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం సేమ్ అంతే భయ్య. అదే ప్లేయింగ్ 11 తో వాళ్ళైతే ఆడబోతున్నారు. వాళ్ళని చూసుకుంటే మాత్రం ప్లేయింగ్ 11 మధ్యనే ఉన్నది వాళ్ళది. జబర్దస్త్ ప్లేయర్స్ వాళ్ళు, కానీ వాళ్ళ ఆట తీరు మంచిగా లేదు అంతే. వచ్చినట్టు షార్ట్ కొట్టాలనే చూస్తున్నారు తప్ప కొంచెం నిలబడి ఒక 2-3 అవర్స్ నిలబడి ఆడదాం అన్నట్టు లేరు ఎవరు కూడా. ఒక జాస్ బట్లర్ తప్ప. ఈ మ్యాచ్ లో అయితే జాస్ బట్లర్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అయితే గెలవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఆడడం ఏంటంటే, మనం థర్డ్ T20 ప్రివ్యూ గురించి అయితే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ మరి ఇంగ్లాండ్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా అని అంటే ప్రిడిక్షన్ అనేది ఎవరం చేయలేం. కానీ విన్నింగ్ ఛాన్స్ అయితే ఎవరికి ఎక్కువ ఉంది భయ్యా అని అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే, ఎందుకనంటే ఫస్ట్ 2 T20 ఇండియా డామినెన్స్ కనిపించింది. మరి థర్డ్ T20 ఖచ్చితంగా ఇంగ్లాండ్ ప్రైడ్ కోసం అయితే పోరాడుతుంది. అండ్ సిరీస్ కోసం కూడా కొట్లాడుతుంది ఖచ్చితంగా. అండ్ ఈ మ్యాచ్ అయితే నాకు కొంచెం ఇంగ్లాండ్ కి కొంచెం ఫేవరబుల్ గా ఉండబోతుంది. ఇంగ్లాండ్ అయితే ఖచ్చితంగా విన్ అవ్వాలని చెప్పేసి ఆడుతుంది. ఆ కసి ఉంటుంది చూడు, ఆ కసితోనే ఆడిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు భయ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాకి 2 మ్యాచ్లు అయితే విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొంచెం అదే సక్సెస్ తో వాళ్ళు కూడా దూసుకెళ్తారు. ఈ మ్యాచ్ కూడా గెలవాలి ఇండియా అని చెప్పేసి ఒక ఇండియన్ గా ఉన్నది నాకు కూడా. కానీ ఖచ్చితంగా అక్కడ యావరేజ్ స్కోర్ 189 కాబట్టి ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సెకండ్ బ్యాటింగ్ వచ్చినా ఎరుగా తీసిస్తారు. అండ్ ఇక్కడ కొంచెం ఫేవర్ గా వచ్చేసి ఇక్కడ ఉన్న హిస్టరీ ఏంటంటే, చేసింగ్ వాళ్ళకి కొంచెం విన్నింగ్ ఎడ్జ్ ఎక్కువ ఉన్నది అని అంటే, చేసింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మ్యాచెస్ గెలిచినట్టు ఉన్నది ఇక్కడ ఈ గ్రౌండ్ లో రాజ్కోట్ లో మాత్రం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ ఒకవేళ వాళ్ళు టాస్ గెలిచారు అనుకో ఖచ్చితంగా వాళ్ళు చేసింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడిరు, ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేసింగ్ తీసుకుంటారు. ఒకవేళ చేసింగ్ తీసుకుంది అనుకో ఇంగ్లాండ్ ఖచ్చితంగా విన్ అవుతుంది భయ్య. ఖచ్చితంగా 100% విన్ అవుతుంది ఇంగ్లాండ్ ఒకవేళ చేసింగ్ తీసుకుంటే. బట్ ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉందా, ఇంగ్లాండ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందా విన్నింగ్ ఛాన్స్ అని అంటే బోత్ ఆర్ ఈక్వల్, 50-50. ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేం. కానీ నాకు ఈ మ్యాచ్ లో కొంచెం విన్నింగ్ ఎడ్జ్ ఇంగ్లాండ్ కి ఉందనిపిస్తుంది భయ్య. ఒక ఇండియన్ గా చెప్తున్నా ఇంగ్లాండ్ కి విన్నింగ్ ఎడ్జ్ ఎక్కువ ఉందని చెప్పేసి. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి భయ్య. అండ్ ఈ మ్యాచ్ ఇవాళ నైట్ జరగబోతుంది. నైట్ అయిపోయినాక మళ్ళీ మనం రేపటి వీడియోలో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ ఇంకోటి భయ్య, ఈ IPL 2025 సీజన్ రివ్యూస్ కానీ ప్రివ్యూస్ కానీ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, మీరు చూడాలి అని అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.